ఫ్రెండ్స్, మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా? ఇప్పుడు ఉందేమో, కానీ తర్వాత ఉంటుందో లేదో అన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎక్కడో మిడిల్ ఈస్ట్లో ఇరాన్ అమెరికా వార్ వల్ల ఒక సీవే మూసుకుపోయింది. అసలు ఎక్కడో వార్ జరిగితే ఇక్కడ మనకు ఈ గ్యాస్ కష్టాలు ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? మన ఇండియా ఏడాదికి దాదాపు 31.3 మిలియన్ టన్స్ ఎల్పిజి వాడుతుంది. అందులో 87% వంట కోసమే వాడుతున్నాం. 62% కంటే ఎక్కువ మన దేశానికి బయట నుండే ఇంపోర్ట్ అవుతుంది. ఇంత పెద్ద డిమాండ్ ఉన్న దేశంలో సప్లై చైన్ ఒక్కసారి బ్రేక్ అయితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూస్తున్నాం. పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలిపే ఒక చిన్న సీవే ఉంది. దాని పేరు హర్మోజ్ స్ట్రైట్. ప్రపంచంలో మొత్తం క్రూడ్ ఆయిల్ సప్లై 30% ఈ ఒక్క దారి గుండానే వెళ్తుంది. గల్ఫ్ దేశాల నుండి వచ్చే ఎల్పిజి, ఎల్ఎన్జి కూడా ఇదే దారిన ఏషియాకి చేరుతుంది. ఆ స్ట్రైట్ ఇప్పుడు మూసుకుపోయింది. వెస్ట్ ఏషియాలో ఇరాన్ మరియు యుఎస్ఏ మధ్య జరుగుతున్న వార్ వల్ల కువైట్, ఖటార్, బహ్రెయిన్ లాంటి దేశాలు కూడా ఇండైరెక్ట్లీ ఈ వార్లో భాగమయ్యాయి. ఈ కంట్రీస్ మనకి ఎల్పిజి సప్లై చేసే మెయిన్ కంట్రీస్. సరే, మన దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి కదా అని మనం అనుకుంటే మ్యాంగ్లూరులో ఒక పెద్ద అండర్ గ్రౌండ్ స్టోరేజ్ క్యారవన్ ఉంది. విశాఖపట్నంలో కూడా ఇంకొకటి ఉంది. ఈ రెండు కలిపితే దాదాపు 1,40,000 టన్నుల ఎల్పిజి నిల్వ చేయగలదు. చాలా ఇంప్రెసివ్గా ఉంది కదా. కానీ ఈ 1,40,000 టన్నులు అంటే మన ఇండియా మొత్తం డైలీ కన్జంప్షన్కి 2 రోజులు మాత్రమే సరిపోతుంది. ఎస్, 2 రోజులు మాత్రమే. ప్రభుత్వం ఇప్పుడు రష్యా నుండి ఉరాల్ ఆయిల్ తెప్పించే ప్లాన్ చేస్తుంది. వెస్ట్ ఆఫ్రికా నుండి, యుఎస్ నుండి కూడా ఒక ఆల్టర్నేటివ్స్ చూస్తుంది. కానీ ఇవన్నీ నెలలు పట్టే ప్రాసెస్. అప్పటి వరకు డిమాండ్ ఆగదు, మన ప్రజలకి గ్యాస్ అవసరం కూడా ఆగదు. ఈ సప్లై టైట్నెస్ వల్ల గ్రౌండ్ లెవెల్లో ఇంకో పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. దేశం నలుమూలల నుండి వస్తున్న న్యూస్ చూస్తే ఎల్పిజి సిలిండర్స్ బ్లాక్ మార్కెట్లో చాలా ఎక్కువ ప్రైస్కి అమ్ముతున్నారని తెలుస్తుంది. మన ప్రధానమంత్రి నేరుగా ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు: బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోండి అని. ఇండియా యొక్క వెస్ట్ ఏషియా మీదే డిపెండ్ అవ్వలేదు. మెడిసిన్ అండ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ కోసం చైనా మీద ఆధారపడి ఉంది. సాఫ్ట్వేర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ కోసం అమెరికా మీద ఆధారపడి ఉంది. ఆటోమొబైల్స్ కోసం యూరోప్ మీద ఆధారపడి ఉంది. ఇలా మనం అన్ని రకాల ప్రోడక్ట్స్ కోసం అన్ని రకాల కంట్రీస్ మీద ఆధారపడి ఉన్నాం. సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది మన ఇండియాకి చాలా తక్కువగా ఉంది. 2022లో రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చినప్పుడు రష్యా మీద శాంక్షన్స్ పడ్డాయి. ఇండియా రష్యన్ ఆయిల్ వైపు వెళ్ళింది. వెనిజులా ఆయిల్ కొనాలని మన మీద అమెరికా ప్రెషర్ పెడుతోంది. కానీ మన రిఫైనరీస్ ఆ ఆయిల్కి సూటెడ్గా లేవు. ప్రతి క్రైసిస్లో ఇండియా ఒక్కో ఆల్టర్నేటివ్ వెతుక్కుంటూ వెళ్తుంది. కానీ ఇంపోర్ట్స్ డైవర్సిఫై చేయడం అనే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ మాత్రం ఇంకా ప్రాపర్గా అస్సలు ఎగ్జిక్యూట్ కాలేదు. మనం ఎంత డైవర్సిఫైడ్గా ఇంపోర్ట్ చేసుకుంటే అంత సేఫ్గా ఉంటాం. ఇవన్నీ జియోపాలిటిక్స్, నెంబర్ వార్స్ చాలా దూరంగా ఉన్న విషయాల్లా అనిపిస్తున్నాయి కదా. కానీ ఈ క్రైసిస్ గ్రౌండ్కి దిగినప్పుడు మొదట దెబ్బతిన్నది ఎవరో తెలుసా? ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా ఫ్రీ గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్న ఈ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఊర్లలో కట్టెల పొయ్యి వదిలి ఎల్పిజికి షిఫ్ట్ అయిన ఆ కుటుంబాలు సిలిండర్ దొరకనప్పుడు మళ్ళీ వాళ్ళు పాతదారికే వెళ్తారు. వాళ్ళు కట్టెల పొయ్యి వాడతారు, మళ్ళీ పొల్యూషన్ వస్తుంది, మళ్ళీ వాళ్ళకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. హార్మోజ్ స్ట్రైట్ ఎప్పుడు తెరుచుకుంటుందో తెలీదు. ఇరాన్ ఏమో వార్ని ఆపేదే లేదంటుంది. అటువైపు యుఎస్ ఏమో మాకు ఫుల్ సరెండర్ కావాలని అంటుంది. ఇటు ట్రంప్ చూస్తే ఇరాన్ని న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం ఆపేయని అంటున్నాడు. ఈ వార్ ఇప్పట్లో ఆగే సైన్స్ అస్సలు కనిపించట్లేదు. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం గనక మనకి ఇంకో లాక్డౌన్ రావచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో మెన్షన్ చేయండి. అంతవరకు నేను మీ ప్రశాంత్, మీరు చూస్తున్నారు మీమ్ భాష. సైనింగ్ ఆఫ్.